హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోతుంది వీడియో పెట్టేసి. నేనైతే చాలా బాగున్నాను. సో నిన్న ఈవినింగ్ అయితే నేను చాలా ఆకలేసింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. అయితే బండి వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ప్లేస్ మంగళగిరిలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో లెట్స్ టేక్ ఎ లుక్. సో ఇదే మను దోశ. ఈ ప్లేస్లో దోశ టాప్ నాచ్ ఉంటాయి. నేను తిన్న బెస్ట్ దోసాస్ అయితే ఎక్కడి నుంచే తిన్నాను. చాలా బాగుంటుంది. ఇక టోటలీ 58 టైప్స్ ఆఫ్ దోసాస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీ ఉంటాయి. ప్లెయిన్ ఇడ్లీ అండ్ గీ ఇడ్లీ. మిగతా దోసాస్ అన్నిట్లో 58లో నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి పన్నీర్ దోశ ఒకటి అండ్ ఆనియన్ దోశ అయితే తీసుకున్నాం. నీట్గా దోశ బ్యాటర్ మీద ఒక దాని మీద పన్నీర్ స్టఫింగ్ అండ్ ఇంకొక దాని మీద నీట్గా ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ అయ్యాక అలా మడతేసి మన ప్లేట్లో అయితే పెట్టించేస్తారు. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అయితే నేను అంత ప్రిఫర్ చేయను. సో అందుకని నార్మల్గా వేయించుకున్నా. ఇది వచ్చేసి పన్నీర్ దోశ. స్టఫింగ్ అయితే ఫుల్గా లోడ్ చేసేసి ఇచ్చేస్తారనమాట మనకి. అండ్ ఇది వచ్చేసి ఆనియన్ దోశ. ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ అయితే ఉంటుందన్నమాట. సో అలా ఒక ముక్క తీసుకొని వాళ్ళు ఇచ్చిన కొబ్బరి చట్నీలో ముంచుకొని తింటే ఆ స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది ఇంకెక్కడ దొరకదు మంగళగిరిలో. దిస్ ఈజ్ మై గ్యారంటీ. అండ్ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా బెస్ట్ ఆప్షన్ ఇది ఆ ప్లేస్లో అయితే. అండ్ మా చెల్లి అయితే ఆనియన్ దోశ అయితే తింటుంది. తనకు కూడా బాగా నచ్చిందంట. మంచిగా థమ్స్అప్ సింబల్ కూడా ఇస్తుంది. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆల్ఫా రెస్టారెంట్ పక్కనున్న హోండా షోరూమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ రోడ్లో మీకు జస్ట్ ఈట్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది. త్వరలో ఇంకొక వీడియో కూడా రాబోతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.